హలో స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ అటామిక్ మోడల్స్. ఓకే, సో ఫస్ట్ అటామిక్ మోడల్ ఈస్ జేజే థామ్సన్స్ అటామిక్ మోడల్. జేజే థామ్సన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే యాటమ్ స్ట్రక్చర్ని. సో యాటమ్ అనేది ఒక వాటర్ మిలన్ తీసుకుంటే మనకి వాటర్ మిలన్లో రెడ్ పల్ప్ ఎలా ఉంటుందో, సో ఆ రెడ్ పల్ప్ అంతా కూడా పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే ఆ రెడ్ పల్ప్ అంతా కూడా పాజిటివ్ ఛార్జ్. అంటే యాటమ్ తాలూకా స్పియర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ పాజిటివ్ ఛార్జ్. కానీ అందులో పాజిటివ్ ఛార్జ్ ఉంటుందని చెప్పలేదు, ఆ స్పియరే పాజిటివ్ ఛార్జ్ అని చెప్పారు. సో ఆ వాటర్ మెలన్లో సీడ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఆ స్పియర్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ విధంగా యాటమ్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు జేజే థామ్సన్. ఓకేనా? సో ఏంటి, యాటమ్ ఇస్ ఎ స్పియర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. అంటే ఈ రెడ్ పల్ప్ అంతా కూడా పాజిటివ్ ఛార్జ్. ఓకే, సో ఈ సీడ్స్, ఈ బ్లాక్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్స్ అలా ఉన్నాయి అని చెప్పారు. ఓకే, సో ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. యాటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని కూడా చెప్పారు. అంటే ఏంటి, యాటంలో పాజిటివ్ ఛార్జ్ ఎంతైతే ఉందో ఎలక్ట్రాన్స్ కూడా అంతే ఉంది. అంటే ఆ రెండు ఒక ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తుంది, ఆ రెండు ఛార్జీలు బ్యాలెన్స్ అవుతున్నాయి అని చెప్పారు. అండ్ ఈ మోడల్నే ప్లమ్ పుడ్డింగ్ మోడల్ లేదా వాటర్ మెలన్ మోడల్ అని కూడా అంటాం. సో ప్లమ్ పుడ్డింగ్ మోడల్ లేదా వాటర్ మెలన్ మోడల్. ఓకే, అయితే జేజే థామ్సన్స్ అటామిక్ మోడల్ ఎక్కడ ఫెయిల్ అయింది? సో తర్వాత ఎక్స్పెరిమెంట్స్లో మనకి ఏం తెలిసింది అంటే యాటంలో న్యూక్లియస్ ఉంటుంది అని తెలిసింది. జేజే థామ్సన్ యాటంలో న్యూక్లియస్ గురించి మనకి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో అందుకని ఈ మోడల్ ఫెయిల్ అయింది. అండ్ నెక్స్ట్, యాటమ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని చెప్పినా కూడా యాటమ్ తాలూకా స్టెబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అందుకనే మనకి ఈ మోడల్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో జేజే థామ్సన్ అటామిక్ మోడల్ ఏంటి? జేజే థామ్సన్ అటామిక్ మోడల్లో యాటమ్ ఇస్ ఎ స్పియర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఇట్. అంటే ఒక స్పియర్ తీసుకుంటే, ఒక బాల్ తీసుకుంటే ఆ బాల్ అంతా కూడా పాజిటివ్ ఛార్జ్, లోపల ఎలక్ట్రాన్స్ అన్నవి మన వాటర్ మెలన్లో సీడ్స్ ఎలా ఉంటాయో ఆ పల్ప్ అంతా కూడా పాజిటివ్ ఛార్జ్ అనుకుంటే సీడ్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్స్ అని చెప్తాం. ఓకే, సో యాటమ్ ఈజ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ జేజే థామ్సన్ మోడల్నే ప్లమ్ పుడ్డింగ్ మోడల్ లేదా వాటర్ మెలన్ మోడల్ అని కూడా అంటాం. అయితే ఈ జేజే థామ్సన్ మోడల్ ఎందుకు ఫెయిల్ అయింది అంటే, సో న్యూక్లియస్ గురించి, యాటమ్ తలక స్టెబిలిటీ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేపారు. ది ఫస్ట్ అటామిక్ మోడల్. ఓకేనా? కానీ ఈయన చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో యాటంలో సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి అని చెప్పిన సైంటిస్ట్ జేజే థామ్సన్. ఓకేనా? సో యాటంలో సబ్ అటామిక్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఇలా ఉంటాయి అని చెప్పింది పాజిటివ్ ఛార్జ్. ప్రోటాన్స్ అంటే పాజిటివ్ ఛార్జ్, సో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పిన సైంటిస్ట్ జేజే థామ్సన్. ఓకే, సో ఇది జేజే థామ్సన్స్ అటామిక్ మోడల్. నెక్స్ట్ కమ్స్ రూదర్ఫోర్డ్స్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ యాటమ్. సో ఈయన ఒక ఎక్స్పెరిమెంట్ ప్రపోజ్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ సెటప్ ఇలా ఉంటుంది. సో ఏంటి, ఒక లెడ్ బాక్స్ తీసుకున్నాం, ఆ లెడ్ బాక్స్లో రేడియో యాక్టివ్ మెటీరియల్ తీసుకున్నాం. ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్ ఆల్ఫా రేస్ని ఎమిట్ చేస్తుంది, ఆల్ఫా రేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్. సో ఇక్కడ ఒక స్లిట్ పెట్టాం. స్లిట్ అంటే ఏంటి, ఒక హోల్ లాంటిది అనమాట. అంటే ఆల్ఫా రేస్ అనేవి ఈ హోల్లోంచి పాస్ అవుతుంది, ఒక సింగిల్ డైరెక్షన్లోంచి పాస్ అవుతుందండి. పాస్ అయ్యి ఇక్కడ ఒక గోల్డ్ ఫాయిల్ పెట్టాం, థిన్ షీట్ ఆఫ్ గోల్డ్ ఫాయిల్, చాలా సన్నటి గోల్డ్ ఫాయిల్. గోల్డ్ ఫాయిల్ని ఎందుకు తీసుకున్నామంటే గోల్డ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఇట్ ఈస్ హైలీ మెలియబుల్ అండ్ డక్టైల్ అని చెప్తాం. అంటే అది థిన్ షీట్స్గా స్ప్రెడ్ చేయొచ్చు అనమాట గోల్డ్ని మనం. సో ఆ స్పెషల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి సో మనం థిన్ షీట్ ఆఫ్ గోల్డ్ ఫాయిల్ తీసుకున్నాం. ఆ గోల్డ్ ఫాయిల్ చుట్టూ మనకు ఫ్లోరసెంట్ స్క్రీన్ని అరేంజ్ చేసాం. ఎందుకు ఈ ఫ్లోరసెంట్ స్క్రీన్ అరేంజ్ చేసామంటే ఈ ఆల్ఫా రేస్ వచ్చి గోల్డ్ ఫాయిల్ని స్ట్రైక్ అయితే మనకి, అంటే గోల్డ్ ఫాయిల్లోంచి వెళ్ళి ఈ ఫ్లోరసెంట్ స్క్రీన్ స్ట్రైక్ అవుతాయి అనమాట. ఈ స్ట్రైక్ అవడం మనకి తెలియడానికి, మనకి ఇక్కడ స్ట్రైక్ అయితే మనకి బ్రైట్ స్పాట్స్ అనేవి ఎపియర్ అవుతాయి ఈ ఫ్లోరసెంట్ స్క్రీన్ పైన. సో అందుకనే మనం ఈ ఫ్లోరసెంట్ స్క్రీన్ని ఇక్కడ పెట్టాం. సో ఓకేనా, ఇది రేడియో యాక్టివ్ మెటీరియల్. సో ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఇలా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఆల్ఫా రేస్ని ఎందుకు తీసుకున్నామంటే ఈ ఆల్ఫా రేస్ అనేవి చాలా హెవీ రేస్. సో హెవీ రేస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా థిన్ ఆబ్జెక్ట్స్లోంచి ఈజీగా పాస్ అయిపోతాయి. సో అందుకే మనం ఆల్ఫా రేస్ని తీసుకున్నాం. అండ్ ఆల్ఫా రేస్ ఆర్ ఆఫ్ వెరీ హై ఎనర్జీ. ఆల్ఫా రేస్కి చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది.
ఓకేనా. సో ఇందుకే మనం ఆల్ఫా రేస్ తీసుకున్నారు. అండ్ ఆల్సో గోల్డ్ ఎందుకు తీసుకున్నారని మర్చిపోయాం. మనకి రకరకాల మెటల్స్ తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేశారు, బట్ గోల్డ్ దగ్గర వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఓకేనా. సో థిన్ షీట్ ఆఫ్ గోల్డ్ ఫాయిల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఇది ఎక్స్పెరిమెంటల్ సెటప్. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేశాక వాళ్ళకి రిజల్ట్స్ ఏమొచ్చాయంటే ద రిజల్ట్స్ ఆఫ్ రూదర్ఫోర్డ్ ఆల్ఫా particle scattering experiment were most of the alpha particles passed through the gold foil undeflected. సో అంటే ఏంటి, ఇక్కడ గోల్డ్ ఫాయిల్ ఉంది, ఇది గోల్డ్ ఫాయిల్ అనుకుందాం. ఓకే, సో ఇది గోల్డ్ ఫాయిల్ అనుకుంటే ఈ ఆల్ఫా రేస్ 99% ఆఫ్ ఆల్ఫా రేస్ అన్నీ కూడా ఈ గోల్డ్ ఫాయిల్లోంచి వెళ్ళి ఫ్లోరెసెంట్ స్క్రీన్ని టచ్ చేశాయి. ఎంత పర్సెంటేజ్ అది? 99.9%. ఓకే, అంటే మోస్ట్ ఆఫ్ ది ఆల్ఫా రేస్ ఈజీగా గోల్డ్ ఫాయిల్లోంచి వెళ్ళిపోయాయి. అది ఫస్ట్ అబ్జర్వేషన్. ఓకేనా. చూడండి సెకండ్ పాయింట్, ఏ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ వాజ్ డిఫ్లెక్టెడ్ బై స్మాల్ యాంగిల్స్. అంటే ఏంటి, కొన్ని రేస్ ఏమైతే ఉన్నాయో 99% వెళ్ళిపోయి. సో ఇది ఫస్ట్ పాయింట్. కొన్ని రేస్ ఏదైతే ఉందో అవి కొంచెం డిఫ్లెక్ట్ అయి ఉన్నాయి. డిఫ్లెక్ట్ అంటే ఏంటి, ఇది స్ట్రైట్ లైన్, ఇది డిఫ్లెక్ట్ అయ్యి ఉందంటే ఏం చెప్తున్నాం, డిఫ్లెక్ట్ అంటే బెండ్ అయి ఉందని అర్థం. ఓకేనా. కొన్ని ఏమయ్యాయి, డిఫ్లెక్ట్ అయ్యాయి. ఓకేనా. సో థర్డ్ పాయింట్, వెరీ ఫ్యూ ఆల్ఫా పార్టికల్స్ బౌన్స్డ్ బ్యాక్. అంటే ఏంటి, 20,000లో ఒక ఆల్ఫా పార్టికల్ ఏమైంది, వెనక్కి వచ్చేసింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, 99.99% ఆల్ఫా పార్టికల్స్ ఈ గోల్డ్ ఫాయిల్లోంచి వెళ్ళి ఈ ఫ్లోరసెంట్ స్క్రీన్ని టచ్ చేసాయి. సో 99%. ఓకేనా. సో కొన్ని ఏమయ్యాయి, కొంచెం డిఫ్లెక్ట్ అయ్యాయి అంటే ఏంటి, డైరెక్షన్ని మార్చుకున్నాయి. ఓకేనా. చాలా మటుకు స్ట్రైట్గా వెళ్ళిపోయి, కొన్ని మాత్రం కొంచెం డైరెక్షన్ మార్చుకున్నాయి. ఇంకా లాస్ట్ చాలా వెరీ ఫ్యూ ఏవైతే ఉన్నాయో అంటే 1 in 20,000, ఒక 20,000 ఆల్ఫా పార్టికల్స్లో ఒక ఆల్ఫా పార్టికల్, ఆ రేషియోలో ఉన్న ఆల్ఫా పార్టికల్స్ వెనక్కి వచ్చేసాయి. అంటే ఏం జరిగింది, ఇవి రిజల్ట్స్. ఓకేనా. సో ఈ ఆల్ఫా పార్టికల్ ఎక్స్పెరిమెంట్ చేశాక వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ ఇవి. ఓకేనా. సో దీన్ని బట్టి వాళ్ళు ఏం కంక్లూజన్స్ తీసుకున్నారు అంటే, ఆటమ్ ఉంటుంది కదా, సో ఆటంలో ఆల్ఫా పార్టికల్స్ అన్నీ ఇలా ఈజీగా ఈ గోల్డ్ ఫాయిల్లోంచి వెళ్ళిపోతున్నాయి. అంటే గోల్డ్ ఫాయిల్లో ఏముంటాయి, ఇవన్నీ కూడా ఆటమ్స్. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద రేస్ అన్నీ కూడా 99% వెళ్ళిపోతున్నాయి. అంటే ఆటంలో 99.9% ఎంటీ స్పేస్ ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్లోంచి ఒక రే ఈజీగా పాస్ అయిపోయింది అనుకోండి స్ట్రైట్గా, ఆ ఆబ్జెక్ట్లో స్పేస్ అంతా కూడా ఎంటీ. ఇప్పుడు నేను ఒక కాటన్ బాల్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక దూది బాల్ తీసుకున్నాం అనుకోండి, మధ్యలో ఒక హెవీ ఆబ్జెక్ట్ పెట్టాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఇదంతా కాటన్. సో నేను బుల్లెట్స్ ఫైర్ చేశాను అనుకోండి ఈ కాటన్లోంచి. సో అన్ని బుల్లెట్స్ ఏమవుతాయి, మోస్ట్ ఆఫ్ ద బుల్లెట్స్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే కాటన్ అనేది చాలా లైట్ ఆబ్జెక్ట్, బుల్లెట్ అనేది హెవీ ఆబ్జెక్ట్, ఆల్ఫా రేస్ అనేవి హెవీ రేస్, ఈ ఆటమ్ అనేది చాలా లైట్. ఓకేనా. సో అదే ఎగ్జాంపుల్ అనమాట ఇది. మోస్ట్ ఆఫ్ ద బుల్లెట్స్ అన్నీ ఏమవుతాయి, ఈజీగా వెళ్ళిపోతాయి. ఏవైతే ఇక్కడ మధ్యలో ఒక హెవీ ఇది పెట్టామని చెప్పాను కదా, హెవీ ఒక బాల్ లాంటిది చిన్నది పెట్టామని చెప్పాను కదా, సో ఏవైతే ఈ బాల్ చివర స్ట్రైక్ అయ్యాయో ఆ రేస్ యాంగిల్ కొంచెం మారుతుంది, అంతే కదా. ఆ రేస్ యాంగిల్ ఏమవుతుంది, కొంచెం మారుతుంది. ఏవైతే ఈ హెవీ సెంటర్ని మధ్యలో టచ్ చేసాయో అవి వెనక్కి వచ్చేస్తాయి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది ఒక కాటన్ బాల్ అనుకుంటున్నాం, మళ్ళీ చెప్తున్నాను, మధ్యలో కొంచెం సెంటర్ ఉంది, హెవీ సెంటర్ పెట్టాము, బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నాం ఈ కాటన్ బాల్ మీదకి. ఏ బుల్లెట్స్ అంటే కాటన్ బాల్లో ఉన్నదంతా ఏంటి, ఎంటీ స్పేస్. సో బుల్లెట్స్ అనేవి ఈజీగా వెళ్ళిపోతాయి. సో 99% రేస్ అన్నీ కూడా ఆల్ఫా రేస్ గోల్డ్ ఫాయిల్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఏవైతే వీటిని సైడ్ నుంచి టచ్ చేసాయో, ఏ ఆల్ఫా రేస్ అయితే సైడ్ని కొంచెం దగ్గరగా టచ్ చేసి వెళ్ళాయో, సో అవి డిఫ్లెక్ట్ అవుతున్నాయి, అంటే అవి డైరెక్షన్ మారుతున్నాయి, అంతే కదా. సైడ్ని టచ్ చేస్తే డైరెక్షన్ కొంచెం మారాయి. సెంటర్కి టచ్ చేసాయనుకోండి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. అంటే ఏం కంక్లూడ్ చేశారు దీన్ని బట్టి, ఆటంలో చాలా స్పేస్ అన్నది ఎంటీగా ఉంది. 99% అన్నీ కూడా స్ట్రైట్గా గోల్డ్ ఫాయిల్ నుంచి వెళ్ళిపోతున్నాయి అంటే ఆటంలో చాలా స్పేస్ ఎంటీ ఉంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్,
few positively charged particles were deflected. This is because the positive charge is concentrated in very small volume that repelled and deflected the positive charged particles. అంటే ఏంటి, ఏవైతే డిఫ్లెక్ట్ అయి ఉన్నాయో చాలా తక్కువ డిఫ్లెక్ట్ అయ్యాయి అని చెప్పాం. అంటే ఇది ఎంత చిన్నది అనుకో, ఇది చిన్నది కాబట్టే కొన్ని డిఫ్లెక్ట్ అయ్యాయి. సో అదే అలాగే మనం ఒక పెద్ద బాల్ తీసుకుని, పెద్ద కాటన్ బాల్ తీసుకుని మధ్యలో పెద్ద హెవీ ఆబ్జెక్ట్ పెట్టామనుకోండి, సో ఎక్కువ రేస్ డిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. ఎంత పెద్ద ఆబ్జెక్ట్ మధ్యలో మనం పెడితే అన్ని రేస్ డిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ చాలా చిన్నది, చాలా తక్కువ కొన్నే డిఫ్లెక్ట్ అయ్యాయని చెప్పాం. అంటే మధ్యలో ఉన్న ఏదో ఒక ఆబ్జెక్ట్ తాలూకా వాల్యూమ్ ఎంత, చాలా తక్కువ, వెరీ లో. ఓకేనా. సో కొన్ని ఇంకా తక్కువ పర్సెంటేజ్ ఏమయ్యాయి, బౌన్స్ బ్యాక్ అయ్యాయి అంటున్నాం. అంటే ఏవైతే కరెక్ట్గా సెంటర్ని స్ట్రైక్ చేసాయో అవి బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. సో యాటంలో 99.99% ఖాళీ స్పేస్ ఉంటుంది. మధ్యలో ఏదో హెవీ ఆబ్జెక్ట్ ఉంది. ఆ హెవీ ఆబ్జెక్ట్ చాలా తక్కువ వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది. ఇవి వాళ్ళు డ్రా చేసిన కన్క్లూజన్. సో కన్క్లూజన్ నెంబర్ 3 ఏంటి, ద వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ వెరీ 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 స్మాల్ వెన్ కంపేర్డ్ టు టోటల్ వాల్యూమ్ ఆఫ్ యాటమ్. సో యాటమ్ అన్నది చాలా పెద్దది అని అనుకుంటే, సో యాటమ్ అన్నది మనం ఒక పెద్ద ఏమని చెప్పాలి, యాటమ్ సైజ్కి వాల్యూమ్ ఆఫ్ యాటమ్ వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియస్ కన్నా 10⁵ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే అంత పెద్దది అనమాట యాటమ్ న్యూక్లియస్తో కంపేర్ చేస్తే. ఓకేనా. సో న్యూక్లియస్ అనేది వెరీ 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 స్మాల్. ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద న్యూక్లియస్ ఈజ్ వెరీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ టు ద టోటల్ వాల్యూమ్ ఆఫ్ యాటమ్. సో ఇవి కన్క్లూజన్స్. అండ్ నెక్స్ట్ ఈ కన్క్లూజన్స్ని రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఈ మోడల్ తాలూకా పాస్టులేట్స్ చెప్పారు, అవి ఏంటో చూద్దాం. So first postulate, the positive charge and most of the mass of the atom was densely concentrated in extremely small region. The small portion of atom is called nucleus. Okay na. So manaki atom shape em chepparu, ila స్పేషియస్గా ఒక స్పియర్లా ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ మధ్యలో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ని ఏమని చెప్పాం, న్యూక్లియస్. ఏమని చెప్పారు, న్యూక్లియస్. చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఆక్యుపై చేసిన వాల్యూమ్ చాలా తక్కువ. ఓకేనా. సో ఇదంతా ఆటమ్ అనుకుంటే ఈ స్మాల్ పార్ట్ న్యూక్లియస్. Second point, the Rutherford's model of atom resembles the solar system in which nucleus is the sun and the electrons that of revolving planets. సో మనకి సోలార్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మధ్యలో సన్ ఉంటుంది. సన్ చుట్టూ ప్లానెట్స్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి. సో అలాగే యాటంలో కూడా న్యూక్లియస్ అన్నది సన్ అనుకుంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటాయి. ఈ సర్క్యులర్ మోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సర్క్యులర్ అండ్ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. న్యూక్లియస్కి ఎలక్ట్రాన్కి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. థర్డ్ పాయింట్, ద ఎలక్ట్రాన్స్ అండ్ న్యూక్లియస్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. అదే మనం చెప్పుకున్నది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, యాటంలో చాలా ఎంటీ స్పేస్ ఉంటుంది. మధ్యలో పాజిటివ్ ఛార్జ్ అనేది డెన్స్గా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది చాలా తక్కువ పోర్షన్లో. ఆ స్మాల్ పోర్షన్నే మనం న్యూక్లియస్ అంటాం. సెకండ్ పాయింట్ ఏంటి, మన సోలార్ సిస్టంలో సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా అయితే రివాల్వ్ అవుతూ ఉంటాయో యాటంలో కూడా న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అలాగే సర్క్యులర్ మోషన్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. థర్డ్ పాయింట్, ఎలక్ట్రాన్కి న్యూక్లియస్కి మధ్యలో, న్యూక్లియస్లో ఏముంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పాజిటివ్ ఛార్జ్కి నెగిటివ్ ఛార్జ్కి మధ్య ఏముంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ అట్రాక్షన్నే మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం. ఓకే. సో అయితే ఇవి కన్క్లూజన్స్ని రిజల్ట్స్ని బేస్ చేసుకున్న పాయింట్స్ మనకి పాస్టులేట్స్. నెక్స్ట్, రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ అనేది ఎలా ఫెయిల్ అయింది. సో ఫస్ట్, స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఓకేనా. రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ స్టెబిలిటీ ఆఫ్ యాటమ్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. అండ్ సెకండ్ పాయింట్, ఈ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద లైన్ స్పెక్ట్రమ్. అది ఫర్దర్గా మనకి బోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ లైన్ స్పెక్ట్రమ్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఈ మోడల్. ఓకేనా. నెక్స్ట్ టాపిక్, సో మనకి AXZ అంటే తెలుసు కదా. సో X అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే, A అనేది మాస్ నెంబర్,
జెడ్ అనేది అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ ఏంటి? వాట్ ఈజ్ అటామిక్ నెంబర్? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ ఆటమ్. ఓకేనా? సో అటామిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయో అని చెప్పేదే మనకి అటామిక్ నెంబర్. సో మాస్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫర్ 1640 తీసుకున్నాను అనుకోండి. సల్ఫర్ అనేది ఒక ఎలిమెంట్. సల్ఫర్ అటామిక్ నెంబర్ 16, మాస్ నెంబర్ 40. ఓకేనా? సో మాస్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. 16 అన్నది ఏంటి? అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ లేదా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏదైనా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే న్యూట్రల్ ఆటమ్ అయి ఉండాలి ఆ ఆటమ్, అప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుంటాం. ఇన్ జనరల్గా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ తీసుకుంటాం. ఓకేనా? సో మాస్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అటామిక్ నెంబర్ అండ్ మాస్ నెంబర్. నెక్స్ట్ ఐసోబార్స్. ఐసోబార్స్ అంటే ఎలిమెంట్స్కి సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటే వాటిల్ని ఐసోబార్స్ అంటాం. సో సేమ్ మాస్ నెంబర్, డిఫరెంట్ అటామిక్ నెంబర్. సో ఎగ్జాంపుల్స్: సల్ఫర్ 1640, క్లోరిన్ 1740. చూడండి, ఈ ఏ అన్నది ఏంటి? ఇవి ఏ ఫార్మెట్లో ఉన్నాయి? XAZ. జెడ్ అన్నది ఏంటి? అటామిక్ నెంబర్. ఓకే, ఏ అన్నది మాస్ నెంబర్. ఓకేనా? సో జెడ్ అన్నది అటామిక్ నెంబర్, ఏ అన్నది మాస్ నెంబర్. మనకి ఇక్కడ ఏమున్నాయి? ఈ సల్ఫర్కి క్లోరిన్కి సేమ్ మాస్ నెంబర్ ఉంది, బట్ డిఫరెంట్ ఇన్ అటామిక్ నెంబర్. సో దీస్ ఆర్ కాల్డ్ ఐసోబార్స్. ఓకేనా? సేమ్ మాస్ నెంబర్ ఉండి డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటే వాటిని ఐసోబార్స్ అంటాం. సో ఐసోటోప్స్ అంటే ఏంటి? సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. సో హైడ్రోజన్ ఐసోటోప్స్ తీసుకుందాం మనం. హైడ్రోజన్ 1 1 1 2 1 3, ప్రోషియం, డ్యూటీరియం, ట్రిటియం. ఓకేనా? సో ఈ మూడు తీసుకున్నాం అనుకోండి, వీటికి అటామిక్ నెంబర్ మూడిటికి సేమ్ 1, మాస్ నెంబర్ చేంజ్ అయింది 1 2 3. సో మాస్ నెంబర్ అంటే అక్కడ ఏం చేంజ్ అవుతుంది? ప్రోటాన్ నెంబర్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ సేమ్, దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకేనా? సో ఈ మూడిట్లో ప్రోటాన్స్ కూడా ఎన్ని ఉన్నాయి? 1 1 1 కదా ప్రోటాన్స్. సో ఇక్కడ మారుతుంది ఏంటి? ప్రోటాన్ 1 ఉంటుంది, న్యూట్రాన్స్ 0. ఇక్కడ ప్రోటాన్ 1 ఉంటుంది, న్యూట్రాన్ 1 ఉంటుంది. ఇక్కడ ప్రోటాన్ 1 ఉంటుంది, న్యూట్రాన్స్ 2 ఉంటాయి. ఓకేనా? సో ఇవి ఐసోటోప్స్. అలాగే మనం ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, 8 16, ఆక్సిజన్ 8 17, ఐసోటోప్స్ అంటున్నాం. అంటే ఏంటి? అటామిక్ నెంబర్ ఎంత ఆక్సిజన్కి? 8. 8 అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో మాస్ నెంబర్ ఎంత? మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇక్కడ ఇందులో మనకి 8 + 8 ప్రోటాన్స్, 8 ప్రోటాన్స్ 8 న్యూట్రాన్స్ ఉంటాయి. ఈ 17లో ఏముంటాయి? 8 ప్రోటాన్స్ 9 న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ ఆక్సిజన్ 8 17లో. ఓకే, సో అటామిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ న్యూట్రల్ ఆటమ్. సో మాస్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, మాస్ నెంబర్ని మనం జెడ్తో సూచిస్తాం. అటామిక్ నెంబర్ని జెడ్, మాస్ నెంబర్ని ఏ. ఓకేనా? సో ఏ మైనస్ జెడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మాస్ నెంబర్లోంచి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ తీసేస్తే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే.